చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో మీ యొక్క పిల్లలకి మీ యొక్క జ్ఞానాన్ని నేర్పించుండగా అవసరమైన జ్ఞానాన్ని మాకివ్వండి. గ్రహించి నేర్చుకునే మనసు వారికి కూడా దయచేయడం క్రీస్తుమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. బేసిక్ బైబిల్ కోర్స్. ఇదేంటి ఇప్పటికీ రాయలేక కష్టపడిపోతున్నాము, మళ్ళీ కొత్తగా ఉంటుంది. బేసిక్ బైబిల్ కోర్స్ అంటే మూల పాఠాలు అంటారు, బేసిక్స్ అంటారు. వాళ్ళ ఎప్పటి నుంచో చర్చికి వెళ్ళే వాళ్ళకి కానీ ఎప్పటి నుంచో క్రీస్తులో ఉన్నవారికి కానీ తెలియని బేసిక్స్ ఇవి. ఓకేనండి, ఇవి మీకు 100 భాగాలుగా అందించడం జరిగింది. కొన్ని ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒక్కొక్క భాగం చెప్తుంది. దీని మీద మాత్రం ఎటువంటి పరీక్షలు ఉండవు, ఎవరు భయపడద్దు. అయితే మా అమ్మాయి ఏమంటుందంటే రోజు చెప్పేసే క్లాస్ పరీక్షలు కదా అంటుంది. బేసిక్ బైబిల్ కోర్స్. ఇంకో మాటలో చెప్పాలంటే గన్ షాట్స్. ఏంటి గన్ షాట్స్. మనం బైబిల్ తరగతులు ప్రారంభించింది 2007 సంవత్సరం. 2007 సంవత్సరం. ఎవ్రీ ఇయర్ మనం 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తాం. అవి ఎప్పటి నుంచి అంటే 2014 నుంచి, అంతేనా? 13 నుంచి అండి 2012. నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ 24 ఎగ్జామ్ అండి. 2024 డిసెంబర్ లో జరిగేది 24 ఎగ్జామ్. అంటే 2014 నుంచి మన పరీక్షలు. 24 అంటే 12 సంవత్సరాలు. ఇది 2024. 2012 నుంచి 2013 నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది మొదటి బ్యాచ్. వీళ్ళు 24 ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారంటే డిసెంబర్ 24వ తారీఖున రాస్తారు. వీళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి అంటే జూన్ నెలలో 2వ ఆదివారం సుమారుగా, డిసెంబర్ నెలలో డిసెంబర్ 25కి ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇది ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజులు జరుగుతాయి. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఆగస్టు 15 రోజులు జరుగుతాయి. మొన్న ఆగస్టు 15 రోజు కొంతమంది ఎగ్జామ్స్ రాయలేదు. వాళ్ళకి మరొక అవకాశం సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా, మనకి డిసెంబర్ లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కదా. చివరి సంక్రాంతి హాలిడేస్ మొత్తం అన్ని అయిపోయిన తర్వాత చివరి ఆదివారం ముందు రోజు మీ అందరూ ఆ కోర్సు పూర్తి అయిపోతే మళ్ళీ ఆగస్టు 15 3వ కోర్సులోకి వెళ్తారు. కృష్ణ ఒక్కడ తప్ప ఎవరు కూడా పరీక్ష సరిగా రాయలేదు. అంటే కొంతమంది నాగలక్ష్మిళ్ళు అసైన్మెంట్లు ఇచ్చారు కానీ రాయలేదు. మరొక అవకాశం ఏంటంటే జనవరి లాస్ట్ ఆదివారం కాదు, అదే సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ లో కొంచెం చదువుకుంటారని వాళ్ళకి అప్పుడు పెడతాం. అలాగే మూడవది ఏంటంటే ప్రతి సంవత్సరం దసరా హాలిడేస్ చివరి ఆదివారం ముందు రోజు, దసరా హాలిడేస్ లో వచ్చే ఆదివారం ముందు రోజు. ఇది గ్రంథ వివరణలు. మీరు ఏ పాఠాలు నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ గ్రంథ వివరణలు నేర్చుకుంటేనే మీరు బైబిల్ పండితులు అవుతారండి. మరి నేను చాలా కష్టపడి మీకు యూట్యూబ్ లో చక్కగా మార్చి నెలలో ఒక గ్రంథం, జూలైలో ఒక గ్రంథం, ఆగస్టులో, సెప్టెంబర్ లో కూడా ఆగస్టులోనే ఒక గ్రంథాన్ని మీకు వివరించి యూట్యూబ్ లో ప్లేలిస్ట్ లో పెట్టేస్తాను, దేనిదాన్ని విడివిడిగా. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర్చొని చక్కగా పెట్టుకుని నోట్స్ అనేది మీరే తయారు చేసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే నోట్స్ మేము తయారు చేసుకుని విని పరీక్ష రాయటం అనేది జరగని పని. కాబట్టి ఈ కోర్సు మాత్రం, ఎగ్జామ్ మాత్రం మేము రాయమని మనసులో కొంతమంది అనుకుంటున్నారు. ఏంటి,
మెటీరియల్ ఇస్తే చదివి రాస్తాం గాని మెటీరియల్ ఎవరంట యూట్యూబ్ లో పెట్టారంట అవి విని మేమే రాసుకుని మేమే క్వశ్చన్ ఆన్సర్లు రాసుకుని మేమే పరీక్ష రాయాలంటే జరగని పని అనుకుంటున్నారు. మీకు చిన్న అవకాశం ఇస్తాను నేను. ఎప్పటికైనా సరే మీరు ఆ పాఠాలు విని నోట్స్ రాసుకోవాల్సిందే. మీకు బైబిల్ పాండిత్యం రావాలి అంటే గ్రంథ వివరణలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. నేను కాదు కూడదు నాకు కుదరదు అంటే కుదరదు కదా, అంతే. అది మెటీరియల్ రూపంలో ఇవ్వాలంటే చాలా కష్టం అండి. చాలా పేజీలు పెట్టేస్తాయి. జిరాక్స్లు ప్రస్తుతానికి పేజీకి 3 రూపాయలు తీసేసుకుంటున్నాను. అది కష్టం కాదు కానీ, డబ్బులు కష్టం కాదు కానీ రాయటం చాలా కష్టం అయిపోతుంది. మీకు దసరా సెలవు అంటే 12/10/2024 జరిగే పరీక్షకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేసారు. మొన్న ఆదివారం బుక్ ఇచ్చాను కదా, దాంట్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చేసానా? ఇస్తా. దాంట్లో 25 ప్రశ్నలు ఇచ్చేసా. మీ ఖాళీగా ఉన్నప్పుడే ఆ 3 గ్రంథాలకి సంబంధించిన వివరణలో నోట్స్ మెటీరియల్ మీరు తయారు చేసుకోండి, ఉంచుకోండి భద్రంగా. మరి 12వ తారీఖున జరిగే ఎగ్జామ్ కి ఆ 25 ప్రశ్నలకి మాకు సమాధానాలు మీరు రాసిచ్చేస్తే 4-5 రోజుల్లో చదివేసి ఎగ్జామ్ రాసేస్తాం అనే వాళ్ళకి ఒక అవకాశం ఏంటంటే ఆ 25 క్వశ్చన్లకి ఆన్సర్లు రాసేనండి నేను. మీరు 2 రోజులు కష్టపడితే పరీక్ష రాసేయచ్చు. అలాగని ఆ గ్రంథ వివరణలు మెటీరియల్ తయారు చేసుకోవటం మాత్రం మానొద్దు. నేను మెటీరియల్ ఇచ్చేసాను కదా అని ఆ గ్రంథ వివరణలు నేర్చుకోవడం మానొద్దు. మా పాప వయసు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు. ఆది కాండాన్ని నేను ఎలా చెప్పానో అలా నోట్స్ పెట్టి కూర్చొని రాసేసుకున్నాను. ఇక అస్తమానం ఆ యూట్యూబ్ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. చక్కగా మెటీరియల్ తిరగేసుకుంటే సరిపోదు. మనం చర్చకొచ్చే ప్రవీణ్ జ్యోతి ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరూ అయితే ఆ పాఠాలు మొత్తాన్ని యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసేసుకుని పెన్ డ్రైవ్ వేసుకుని కూర్చున్నారు. చక్కగా రోజు కూడా ఫోన్ లో పెట్టుకుని నేర్చేసుకున్నారు. ఈ గ్రంథ వివరణలు అనేవి మాత్రం మీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సిందే. క్వశ్చన్ పేపర్ కి మెటీరియల్ తయారు చేయడం అయిపోయింది. జిరాక్స్ వర్క్ మిగిలింది. ఒక 2 క్వశ్చన్లు ఒకటి రాయాలి. రాసి నేను రేపు కుదిరితే ఈ రోజు సాయంకాలం బైబిల్ తరగతి తీసేయడానికి కారణం అదే. ఈరోజు సాయంకాలం బైబిల్ తరగతి తీసేయడానికి కారణం ఏంటంటే మెటీరియల్ రెడీ చేసి మీకు సాధ్యమైనంత వరకు రేపు సాయంకాలానికి అందించేస్తా. రేపు సాయంకాలానికి అందిస్తే ఎగ్జామ్ కి ఎన్ని రోజులు ఉంటుంది? 20 రోజులు ఉందండి. 20 రోజులు మీరు ఆ మెటీరియల్ ప్రతి ప్రశ్నకి 10 పాయింట్లు చక్కగా సింపుల్ గా రాసేసారు. ఈజీగా కాదు ఎగ్జామ్ రైటింగ్ చెప్పండి. ఇప్పుడు అందరూ ఎగ్జామ్ ఇది రాయాల్సింది. అందరికి క్వశ్చన్ పేపర్ ఆన్సర్లు కూడా నేను రేపు సాయంకాలానికి మీకు అందించేస్తా. ఓకేనండి? కానీ మీరు మీ నోట్స్ రాసుకోవడం మాత్రం మానొద్దు. అదే ఇదే మీకు నేను క్రితం ఆదివారం ఇచ్చిన బుక్ లో 25 ప్రశ్నలు ఇచ్చా. 25 ప్రశ్నలకి ఆన్సర్లు రాశాను నేను. మళ్ళీ ఆ పాఠాలన్నీ మళ్ళీ చదువుకొని మళ్ళీ ఆ పాఠాలన్నీ ఒక 10-15 పాయింట్లు రాసుకుని దాంట్లోంచి మళ్ళీ ఒక 5 ఏరేసి ఆ 10 పాయింట్లు మీరు ఆ 10 పాయింట్లు చదివితే సరిపోద్దని అనుకోవద్దు. ఒక్కొక్క పాయింట్ నేను 10 నిమిషాలు చెప్తే దాని ఒక్క మొక్కలో రాశా. ఓకేనా? ఇది ఎగ్జామ్ కి మాత్రం గైడ్ లాంటిది అనమాట, కొన్ని టెస్ట్ పేపర్ లాంటిది. ఓకేనా? తర్వాత అండి మీకు తెలుసు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్. వీళ్ళకి పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి అంటే జూన్ నెల మొదటి ఆదివారం, డిసెంబర్ నెల మొదటి ఆదివారం. జూన్ నెల మొదటి ఆదివారం, డిసెంబర్ నెల మొదటి ఆదివారం. వీళ్ళకి రిటర్న్ పరీక్షలు ఉండవు, ఓన్లీ వారల్ అంతే. ఓన్లీ వారల్. 2025 తర్వాత నుంచి వీళ్ళకి కూడా రిటర్న్ పరీక్షలు పెడదాం. 25 తర్వాత నుంచి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి టైటిల్ ఏంటి చెప్పగలరా? మనం ప్రతి సంవత్సరం ఏదో చెప్పట్లేదు, ఓ టైటిల్ తీసుకుని సంవత్సరం అంతా మాట్లాడతాం. వచ్చే సంవత్సరం టైటిల్ ఏంటి? 2025 టైటిల్ ఎన్నివలే నీ పొరుగు వారిని ప్రేమించుట ఎట్లు. 6 నెలలు. ఎన్నివలే నీ పొరుగు వారిని ప్రేమిస్తే పరలోకం వెళ్ళాం, క్రీస్తు వలె పొరుగు వారిని ప్రేమిస్తేనే పరలోకానికి వెళ్తాం. క్రీస్తు వలె పొరుగు వారిని ప్రేమించుట ఎట్లు, అది 2025 టైటిల్. ఓకేనండి? మరి ఇప్పుడు చెప్పేది ఏంటండి? బేసిక్ బైబుల్ కోర్స్ ఓన్లీ వినడం వరకే, రాసుకోవద్దు. ఎగ్జామ్స్ కూడా ఉండవు. సింపుల్ గా 15 నిమిషాలు పాఠం అయిపోద్ది. కుదిరినప్పుడల్లా ఒకటి తిప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా? ఇప్పుడు
నిలబడి పాఠం చెప్పడం సులువా, నేర్పించడం సులువా అండి? పాఠం చెప్పడం చాలా సులువు అండి. చాలా మంది పాఠం చెప్పడమే చాలా కష్టం, రండి నిలబడి పాఠం చెప్పడం చూద్దాం అంటున్నారు. మన వాళ్ళు నేను డైలీ చెప్పమన్న రోజుకు పాఠం ఎక్కడికి చెప్పేసి వెళ్ళిపోతారు. అవునంటారా కాదంటారా? ఏది కష్టం ఇప్పుడు? నేర్పించడం అనేది చాలా కష్టం. నేర్పించే వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా నేర్చుకోవాలి, చెప్పాలి, మెటీరియల్ తయారు చేయాలి, క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి, దానికి ఆన్సర్ తయారు చేయాలి, మళ్ళీ పరీక్ష పేపర్లు సర్దాలి, మళ్ళీ వాటికి సర్టిఫికేట్లు ఇవ్వాలి, మళ్ళీ తర్వాత ఎగ్జామ్ కి రాయాలి. మీరందరూ ఒకటో దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, పిలిపిలికి రాసిన పత్రిక చదవాలి, అందరూ పూర్తి చేయలేదు. కానీ ఆల్రెడీ 3 సార్లు నేను దాన్ని చదివేసి, ఎఫ్సీలకి రాసిన పత్రిక అయితే 5 సార్లు, పిలిపిలికి రాసిన పత్రిక అయితే 5 సార్లు చదివేసి, మెటీరియల్ రెడీ చేసి, తప్పులన్నీ సెట్ చేసుకుని సహా వేసేసి క్రితం ఆదివారం ఈ బుక్ ఇచ్చేసాను. అంటే మీకన్నా 6 నెలలు 3 నెలల ముందు నేను చదివేయాలి. ఈ తర్వాత నేను ఇచ్చిన దాన్ని బట్టి మళ్ళీ మీరు చదువుతారు కదా, అంతకు మించి చదివి క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి మళ్ళీ నేను. అర్థమవుతుంది మీకు? కాబట్టి బాగా నేర్చుకోండి. ఇలా నేర్పించే విధానం ఎక్కడ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి ఈ రోజు నుంచి మనం నేర్చుకునేయండి